ప్రభాస్ సలార్ సినిమా కోసం అభిమానులు ప్రేక్షకులు అంతా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 పార్టులుగా తెరకెక్కుతుండగా పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి రానుంది. అయితే సలార్ సినిమా మరో 3 రోజుల్లో రిలీజ్ పెట్టుకొని ఇప్పటి వరకు ప్రమోషన్స్ చేయట్లేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరోపక్క ఆన్లైన్ బుకింగ్స్ కూడా లేవని షాక్ ఇచ్చారు చిత్ర యూనిట్. థియేటర్స్ వద్దకు వెళ్లి లైన్స్లో నించొని కొట్టుకుంటూ తీసుకుంటూ టికెట్స్ తీసుకోవాలా, బ్లాక్లో కొనుక్కోవాలా అని అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆన్లైన్ టికెట్స్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. అయితే ఇలా థియేటర్ దగ్గర టికెట్స్ తీసుకోవడం కేవలం సింగిల్ స్క్రీన్స్ కి మాత్రమే అని, అది కూడా మొదటి రోజు లేదా మొదటి 3 రోజులు మాత్రమే ఉండొచ్చని టాలీవుడ్ నుంచి సమాచారం అందుతోంది. మరోవైపు నార్త్ లో మాత్రమే సలార్ బుకింగ్స్ ఓపెన్ అవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో డంకీ హావా కనిపిస్తోందని బాలీవుడ్ మీడియా కథనాలు వేస్తోంది. సౌత్ లో బుకింగ్స్ ఓపెన్ అయితే ప్రభాస్ స్టామినా ఏంటో తెలుస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నారు. బుకింగ్స్ లేవు అనడం ఖచ్చితంగా ఒక తప్పుడు ప్రచారమే అవుతుంది. చాలా కాలంగా జనాలు పేటీఎం, బుక్ మై షోలకు అలవాటు పడ్డారు. అదే పనిగా హాలు దాకా వెళ్లి క్యూలో నిలబడి కొనుక్కొని సమయం, ప్రయాణం 2 ఖర్చు పెట్టుకోవడం కన్నా ఓ 30 రూపాయలు అదనంగా పోతే పోయిందని కంఫర్ట్కి అలవాటు పడ్డారు. అంతేకాకుండా థియేటర్స్ వద్ద బ్లాక్ మార్కెట్ దందాకు కూడా అడ్డుకట్టపడింది. అయితే ఇదంతా అబద్ధమని, కేవలం ఇది టికెట్స్ బుక్ మై షోలో ఓపెన్ అవగానే ఫ్యాన్స్ ఒకేసారి బుకింగ్స్ మీద పడితే సర్వర్లు తట్టుకునే పరిస్థితి ఉండదు, అందుకే టికెట్స్ రావడం లేదు అనే భ్రమ కల్పించి సడన్ గా రాత్రి వేళల్లో బుకింగ్స్ ఓపెన్ చేస్తారు. అప్పుడైతే బుకింగ్స్ ఫ్లో కాస్త తక్కువగా ఉంటుంది. ఇదే విషయాన్ని ఒక నెటిజన్ అడగ్గా ప్రశ్నకు బుక్ మై షో నిర్వాహకులు త్వరలోనే తెలుగు సలార్ టికెట్స్ ఓపెన్ అవుతాయి, సిద్ధంగా ఉండండి అని సమాధానం ఇచ్చారు. ఈ రోజు రాత్రి తప్పకుండా సలార్ టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.